పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మార్చి 9, 2026 ఒక పీడకలగా మిగిలిపోయింది. వారం ఆరంభంలోనే ఇన్వెస్టర్ల పాలిట బ్లాక్ మండేగా పరిగణించింది. ఇక ట్రెండింగ్ ప్రారంభమైనటువంటి కొద్ది నిమిషాల్లోనే దలాల్ స్ట్రీట్లో అమ్మకాల సునామీ ముంచెత్తింది. సెన్సెక్స్ 2100 పాయింట్లు, నిఫ్టీ 650 పాయింట్లు పతనమవ్వడం అనేది కేవలం అంకెలకు సంబంధించింది మాత్రమే కాదు, లక్షలాది మంది పెట్టుబడిదారుల యొక్క నమ్మకం మరియు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోవడానికి నిదర్శనం. పశ్చిమాసియాలో ముదురుతున్నటువంటి యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ మార్కెట్లో బగ్గుమంటున్నటువంటి ముడి చమురు ధరలు, విదేశీ పెట్టుబడులు, నిరంతర అమ్మకాలు వెరసి భారత మార్కెట్లను పాతాళానికి నెడుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు ఈ పతనంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించాయి. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ 4% పైగా నష్టపోగా ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి వంటి ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా భారీగా దెబ్బతిన్నాయి. అయితే యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం పెరిగి వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియ నిలిచిపోతుందన్న భయంతో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్ షేర్లను విక్రయించడానికి మొగ్గు చూపారు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఎన్నడూ లేని విధంగా 92.20 స్థాయికి పడిపోవడం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులకు భయాన్ని రెట్టింపు చేసింది. మరి ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ప్రస్తుత ఉద్రిక్తతలు కేవలం 2 దేశాల మధ్య ఘర్షణ మాత్రమే కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసేటువంటి సునామీగా మారుతుంది. ఇరాన్కి చెందినటువంటి సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య నేరుగా దాడులు జరగడం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో పెను భయాందోళన రేకెత్తించింది. ఈ యుద్ధం ప్రపంచ స్టాక్ మార్కెట్పై ప్రధానంగా 4 రూపాల్లో తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ప్రపంచ మార్కెట్ల పతనానికి ప్రధాన కారణం ముడి చమురు ధరలు. అయితే బ్యారెల్కు $114 దాటడం కూడా ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయితే ఇరాన్ తన వ్యూహాత్మకమైనటువంటి అస్త్రంగా హార్ముజ్ జలసంధిని మూసివేసి ప్రపంచ వాణిజ్యాన్ని కూడా గందరగోళానికి నెట్టేసినటువంటి పరిస్థితి. అయితే ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% పైగా ఈ మార్గం గుండానే సాగుతుంది. ఈ జలసంధి మూతపడడంతో చమురు సరఫరా ఆగిపోయి ప్రపంచవ్యాప్తంగా రవాణా ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇది ప్రతి వస్తువు ధరపై ప్రభావం చూపి ప్రపంచ దేశాలను అధిక ద్రవ్యోల్బణంలోకి నెట్టివేస్తున్నాయి. భారత్ వంటి చమురు దిగుమతి దేశాలకు ఇది పెను భారంగా మారుతుంది. యుద్ధం కారణంగా విమానయాన మరియు సముద్ర రవాణా మార్గాలు దెబ్బతింటున్నాయి. పశ్చిమాసియా అనేది ఆసియా మరియు ఐరోపా దేశాలు కలిపేటువంటి కీలక ప్రాంతం. ఇక్కడ ఉద్రిక్తతలు పెరిగితే ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు మరియు ఇతర ముడి సరుకుల రవాణా కూడా నిలిచిపోతుంది. దీనివల్ల కంపెనీల యొక్క ఉత్పత్తి సామర్థ్యం తగ్గి ఆర్డర్లు పెండింగ్లో పడిపోతూ ఉంటాయి. ఫలితంగా అంతర్జాతీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు కూడా దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది నేరుగా వాటి యొక్క స్టాక్ ధరల పతనానికి దారితీస్తుంది. సాధారణంగా యుద్ధ సమయాల్లో పెట్టుబడిదారులు ఎప్పుడు కూడా సురక్షితమైనటువంటి ఆస్తుల వైపు కూడా మల్లుతూ ఉంటారు. వారు లాభాలు ఆర్జించేటువంటి ప్రక్రియ వైపు వేగంగా అడుగులు వేస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్ అనేది అధిక రిస్క్తో కూడుకుంది కాబట్టి యుద్ధం వస్తే ఇన్వెస్టర్లు వెంటనే తమ యొక్క షేర్లను అమ్మేసి ఆ డబ్బును బంగారం లేదా అమెరికన్ బాండ్లు, ఇతర డాలర్లలో పెట్టుబడులుగా పెడుతూ ఉంటారు. దీనివల్ల అభివృద్ధి చెందేటువంటి భారత్ వంటి దేశాల మార్కెట్లు కూడా విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోయేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. అయితే సోమవారం మార్కెట్లో జరిగినటువంటి భారీ పతనానికి ఈ రిస్క్ ఆఫ్ సెంటిమెంటే ప్రధాన కారణంగా నిలుస్తుంది. ఇక చమురు ధరలు పెరిగినప్పుడల్లా భారత్ తన యొక్క దిగుమతుల కోసం ఎక్కువగా డాలర్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల డాలర్కు విపరీతమైనటువంటి డిమాండ్ ఏర్పడి రూపాయి విలువ మరింత క్షీణిస్తుంది. రూపాయి బలహీనపడితే దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల ధరలు కూడా భారీగా పెరుగుతూ ఉంటాయి. ఇది దేశీయ ద్రవ్యోల్బణాన్ని కూడా పెంచేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ పరిణామం స్టాక్ మార్కెట్కు అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. ప్రస్తుతానికి ఐటీ రంగం కొంతమేర తట్టుకుని ఉన్నప్పటికీ యుద్ధం కనుక సుదీర్ఘకాలం కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చేటువంటి ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటే తప్ప మార్కెట్లు మళ్ళీ సాధారణ స్థితికి రావడం కష్టమని అంటున్నారు. అయితే ఇన్వెస్టర్లు ఈ సమయంలో తొందరపడి పెట్టుబడులు పెట్టకుండా మార్కెట్ స్థిరపడే వరకు వేచి చూడడం కొంతవరకు ఉత్తమమని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. అయితే రాబోయేటువంటి రోజుల్లో ఇజ్రాయెల్తో పాటుగా ఇరాన్ తీసుకున్నటువంటి నిర్ణయాలే ప్రపంచ దేశాల ఆర్థిక భవిష్యత్తును మరియు దలాల్ స్ట్రీట్ యొక్క గమనాన్ని నిర్ణయించనున్నాయి. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు మాత్రం పూర్తి స్థాయిలో ఢమాలని పడిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. స్టాక్ మార్కెట్లు విపరీతంగా నష్టాల మూటను కట్టుకుంటున్నటువంటి పరిస్థితి. కేవలం ఇరాన్ యుద్ధంతో కుప్పకూలినటువంటి పరిస్థితులు అయితే
కీలకంగా కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా మార్కెట్ యొక్క సూచీలు కూడా గణనీయమైనటువంటి నష్టాల వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే భారీ నష్టాల్లో కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు కనిపిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. యుద్ధ భయంతో మాత్రం పెట్టుబడిదారులు తమ యొక్క పెట్టుబడులను కూడా ఉపసంహరించుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ అయి భారత స్టాక్ మార్కెట్లో కనిపిస్తున్నాయి. అయితే యుద్ధ భయంతో $114కు చేరుకుంది బ్యారెల్ ముడి చమురు యొక్క ధర. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్గా ముస్తాబా ఎన్నిక కావడం కూడా కొత్త టెన్షన్కు కారణంగా నిలుస్తుంది. వారం రోజుల్లోనే దాదాపు 26% వరకు కూడా క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని తెలుపుతున్నారు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మరింత పెరుగుతాయంటూ కూడా ట్రంప్ ఇండికేషన్స్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అమెరికాలో అయితే భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు ఒక్కరోజే 46 పైసలు పడిపోయింది డాలర్తో రూపాయి విలువ.